ఫ్రెండ్స్ ఇదేననుకుంటున్నారు, మామిడికాయ ఉంది చూసారా, జలాలకాయలు ఇవి. ఇలాగా నాకు ఈ టైంకి మళ్ళీ ఇప్పుడు రసంకాయలు దొరకలేదండి, జలంకాయలు దొరికినాయి. కానీ ఏదైనా కానీ కాయ ఈ సంవత్సరం దొరికింది మాత్రం చెప్పేవాళ్ళు, అస్సలు వంక పెట్టే పని లేదు. మా సూపర్ కాయలు దొరికినాయి. ఒక దొరికిన డజను 2 డజన్లు 3 డజన్లు అయినా సరే మంచి ఫ్రూట్ తీసుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ నేను డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కాయ లోపలంతా బ్లాక్గా స్పాయిల్ అయిపోయిన కాయలు ఉండేవి. నేను మంచి సీజన్ టైంప్పుడే కొందామని ఎప్పుడైతే వెళ్ళానో బయటికి, ఎక్కడ చూసినా కాయ అలాగే ఉంది. లాస్ట్ టైం నాకు అంత ఇలాగా ఫెసిలిటీ అవ్వలేదు నాకు. ఈ సంవత్సరం అయితే కొద్దిగా మ్యాంగో పిక్కలు పట్టేశాను, అది కవర్ కూడా వేసేసాను. అండ్ 1 కేజీ రసంకాయ పచ్చడి కూడా తీసుకున్నాను. అండ్ ముక్కలు ఇలా కట్ చేసండి, ఇదిగో కాయని ముక్కలు ఇలాగ కట్ చేసి సన్న రేకుల్లాగా అయ్యేట్టుగా బయట గాలికి, ఫ్యాన్ గాలికి, బయట ఎండలో పెట్టినా సరే ఇవేంటంటే బయట ఏదన్నా డస్ట్ పడతాం కానీ ఇంకేదన్నా పడిపోతుందేమో, గాలి వచ్చేసి సడన్గా ఇబ్బంది అవుతుందేమో అని ఫ్యాన్ గాలి కిందే 10 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత ఒక క్లాత్ మీద పెట్టి ఇలాగ ఆరేసి ఒక 2-3 డేస్ ఉంచేసి ఉంచాలి. ఫ్యాన్ గాలితో కూడా పని లేదు, గాలి రాపోయినా పర్లేదు. ఆ డ్రైనెస్కి మొక్క బాగా ఎండిపోతుంది చూడండి, అంత గట్టిగా ఎండిపోతుంది. ఇది ఇంకా 2 డేస్ డ్రై చేయాలి. ఈ డ్రై చేసి స్టోర్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకొని ఇయర్ మొత్తం ఎంతైతే మీరు పెట్టుకుంటారు, ఎంతైతే మీరు పప్పులోకి వేసుకుంటారు, ఎనీ కుకింగ్, చికెను, మటను, ఇంకా దేనిలోకైనా ఇట్లాగా సాంబార్లోకి వేసుకుంటారేమో మరి నాకైతే తెలియదు. కానీ కర్రీ ఐటమ్స్లో ఎప్పుడైతే వేసుకుంటారో, పప్పులో వేసుకుంటారో, పులిహోర చేసుకోవాలన్నా ఇది కొంచెం ఇట్లా డ్రై చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడన్నా తీసి మీరు ఎంతైతే అంత పట్టుకున్నారో అన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. నా వీడియోస్ నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ చివరి వరకు చూడండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.